రైట్, మరో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. రాజకీయాల్లో పదవులు అంటే పైరవీలు, లేదంటే కోట్లు కొమ్మురించే బడాబాబులకే సొంతం. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల కోసం సీనియర్ నేతలు ఉద్దండులు క్యూ కడితే చంద్రబాబు మాత్రం ఎవరూ ఊహించిన విధంగా ఒక సామాన్య అంగన్వాడీ టీచర్కు పెద్దపీట వేశారు. అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. మరో స్థానానికి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన దళిత నేత వర్ల రామయ్యను ఎంపిక చేశారు. నిజానికి కూటమి పొత్తుల్లో సీట్లు త్యాగం చేసిన ఎంతోమంది సీనియర్లు ఈ ఎమ్మెల్సీ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ బాబు తీసుకున్న ఈ నిర్ణయంతో పదవి రాలేదన్న బాధను పక్కన పెట్టి మరీ ఆశ్చర్యంతో అభినందిస్తున్నారు. దేశమంతా మహిళా రిజర్వేషన్ల గురించి మైకుల ముందు ఉపన్యాసాలు ఇస్తుంటే చంద్రబాబు మాత్రం చేతల్లో మహిళా సాధికారతను చేసి చూపించారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సామాన్యులకు చట్టసభల్లో చోటు కల్పిస్తూ బాబు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, నిజంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలించేటువంటి సన్నివేశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మహిళా రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రాల వారీగా కూడా మైకుల ముందు మోగుతున్నారే కానీ ఇక్కడ ప్రధానంగా మహిళా రిజర్వేషన్ పట్ల మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత బట్టి ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కోటాలో 2 సీట్లు ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో ఉన్నాయి. సో ఆ 2 సీట్లలో ఒకరు వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత, ఎస్సీ కులానికి చెందినటువంటి వర్ల రామయ్యను ఎంపిక చేస్తే మరొకరు మహిళా కోటా కింద మహిళా రిజర్వేషన్ ఇటు టీడీపీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అమలు చేస్తామని చెప్పి లాస్ట్ మనం చూస్తే ఇటు మహానాడుల వేదిక కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కూడా మహిళలకు తగిన పెద్దపీట వేయాలంటూ కూడా ఓ సాధారణ మహిళ ఏదైతే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ పార్లమెంటు క్లస్టర్గా ఏదైతే పార్లమెంటు అంగన్వాడీ నేతగా ఆమె పార్లమెంటు వైడ్గా పనిచేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి దాల్వాయి రమాదేవికి మరో అవకాశం ఎమ్మెల్సీకి ఇవ్వడంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ ఉద్దండులంతా కూడా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ రాజకీయాల్లో పైరువేలు ఉంటాయి, డబ్బులు కుమ్మరిస్తే ఎమ్మెల్సీలు రాజ్యసభలు వస్తాయనేది ఒక నానిడి. అదేవిధంగా పెద్ద ప్రొఫైల్ ఉంటే తప్ప ఎమ్మెల్సీ కానీ ఇలాంటి మండలి శాసనసభకు పంపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ప్రధానంగా ఒక సాధారణ మహిళ బీసీ నేతగా ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలు దాల్వాయి రమాదేవిని ఈరోజు ఎమ్మెల్సీ కోటాలో ఎంపిక చేయడం ఒక్కసారిగా కూడా అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూస్తే ప్రధానంగా 24 ఎన్నికలకు సంబంధించి ఎంతోమంది ఆశావాహులు ఇక్కడ కూటమి నేపథ్యంలో కొంతమంది సీట్లు కూడా త్యాగం చేశారు. మరి అలాంటి వాళ్ళు రేసులో ఉన్నారు. ఎంతోమందికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఒక్కసారిగా ఒక మహిళను, సాధారణటువంటి మహిళ, డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మరి ఆమెకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా ఉందా అంటే అంగన్వాడీ టీచర్గా అంగన్వాడీకి సంబంధించినటువంటి అందరి పక్షాన గొంతుకై ఆమె ఒక అధ్యక్షురాలుగా, పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉండేది. సో ఆమె టీడీపీకి సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్గా కూడా కొంతకాలంగా పనిచేస్తూ ఉంది. సో ఆ విజ్ఞతకు, ఆ విధేయతకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నిజంగా ఒక బీసీ కులస్త్ర మహిళకు పట్టం కట్టడంతో ఒక్కసారిగా ఎంతోమంది ఆశావాహాలు వ్యక్తం చేసినప్పుడు కూడా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ కూడా కొంత కూల్ అయ్యారు. ఈరోజు టీడీపీ ఇంత పెద్దపీట మహిళలకు వేస్తుందనేది ఒక సంకేతకాన్ని ప్రజలందరూ కూడా చెప్పే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. మొత్తానికైతే వర్ల రామయ్య ఇటు ఎస్సీ కోటాలో ఆయనకు కూడా సీనియర్ నేత, ఇటు ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో ఆయన రాజ్యసభకు కూడా ట్రై చేశారు. చివరి నిమిషంలో అది పూర్తి స్థాయిలో పక్కకి వెళ్ళింది. మరి ఈసారి ఖచ్చితంగా కూడా గవర్నర్ కోటాలో అతనికి దక్కించేలాగా కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి ఒక సీనియర్కి పెద్దపీట ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు అంతా కూడా అభినందిస్తున్నారు. మరోవైపు మహిళా నేతకు, మహిళా నేతకు ఇచ్చినటువంటి ఈరోజు ప్రధానంగా ప్రాధాన్యతను చూస్తూ ఉంటే మహిళలందరూ కూడా నిజంగా టీడీపీలో ఇంతటి ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఉన్నారు. నిజంగా గత మహానాడు కార్యక్రమంలో రిజర్వేషన్ల పట్ల కూడా మహిళలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ 33% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మేము ఇస్తాము, టీడీపీకి సంబంధించినటువంటి ఎవరు కూడా పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా చైతన్యవంతంగా కాండి, మహిళా సాధికారతను టీడీపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పినటువంటి మాటలు ఈరోజు చేతల్లో చూపించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ యొక్క గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి దాల్వాయి రమాదేవిని ఎంపిక చేయడం ఒక్కసారిగా కూడా
ఇటు మహిళా నేతలంతా కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. మొత్తానికైతే ఈ యొక్క గవర్నర్ కోటాలో ఎంపిక చేసినటువంటి ఇద్దరు నేతల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి సీనియర్ నేత, మరోవైపు మహిళా రిజర్వేషన్, మహిళా సాధికారతను ముందుకు చూపించే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు అందరూ కూడా నిజంగా చాలా అభినందిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఒక మార్క్ రాజకీయం అని చెప్పుకోవాలా రవి. రైట్, థ్యాంక్ యూ నరేష్.